వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే బీరకాయ పప్పు చేస్తున్నా. బీరకాయ పెసరపప్పు చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. పెసరపప్పు తీసుకున్నా, ఒక చిన్న గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకొని పప్పునైతే ఏంపిన, దీన్ని పచ్చివాసన పోయేదాకని ఏం వేసిన పప్పునంతా ఇది పక్కన పెట్టేద్దాం. ఒక 20 గల పచ్చిమిర్చి తీసుకున్నా, మిక్సీ పట్టేసిన. ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా. అలాగే చిన్నవి ఒక 2 బీరకాయలు కొంచెం కచ్చపక్క ఇట్లా మిక్సీ పట్టి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? పొయ్యి అయితే వెలిగిస్తున్నా. పొయ్యి మీద ఒక చిన్న బొగని పెట్టేసుకున్నా. పొయ్యి వెలిగించుకుందాం. ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించిన చిన్న బొగని పెట్టేసిన. ఒకటి దీనికి సరిపోయినంత ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసేసిన. కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకుందాం. 2 స్పూన్లన్నీ, ఏదో 2 స్పూన్లు వేసేసిన. పెసరపప్పు అయితే మంచిగా కడిగి నానబెట్టేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకుందాం. ఇగో వాటర్ వేసి నీట్గా కడిగి పెట్టేసుకుందాం. కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకుందాం. 2 స్పూన్లన్నీ, ఏదో 2 స్పూన్లు వేసేసిన. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇదివరదాకా పచ్చిమిర్చి మిక్సీకి పట్టి పెట్టేసినాం కదా. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇలా దీన్ని ఇట్లా మూత పెట్టేసి వేసేసుకుందాం. దీన్ని మొత్తం నీట్గా వేసేసుకుందాం. ఇంకా టమాటా లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి. ఇదంతా మిక్స్ పట్టి పెట్టేసినాం కదా పచ్చిమిరపకాయలు, ఫ్రై కావాలి. ఆయిల్ అంతా పచ్చివాసన అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇదంతా మంచిగా ఇట్లా పచ్చివాసన అవ్వాలి. ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం. చూడండి, ఇగో ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నా. అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా. ఈ 2 వేసి మంచిగా కలిపేసుకుందాం. ఇది అల్లం పేస్ట్ గిట్ట కొంచెం పచ్చివాసన అవ్వాలి. పోయేంత వరకు కలిపేసుకుందాం. ఇది వరక బీరకాయ మిక్సీ పట్టి పెట్టేసిన 2 బీరకాయలు చిన్న చిన్నవి, అది గిట్ట ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. ఇది నేను వెరైటీ కర్రీ చేస్తున్నా. ఎప్పటికొకటే రకం అయితే తినరు కదా. కొత్తగా ట్రై చేస్తున్నాను ఇట్లా బీరకాయ కర్రీ ఇలా చేయడము. దీని ఇట్లా మంచిగా మగ్గనియాలి ఆయిల్. ఎలా ఉడికిందో ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాం. ఇంకా కొంచెం వేస్తున్నాం. సరిపోకపోతే మళ్ళీ తిని చూసేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. వేసి దీన్ని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి అంత నీట్గా. చూద్దాం ఎలా ఉడికిందో. 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి ఇట్లా ఇంట్లోనే వేసేస్తున్నాం. వేసి ఇట్లా కలిపేసుకున్నాం. దీన్ని ఒక 2 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాం. అప్పుడు పప్పు వేసుకున్నాం. ఇలా మెల్ల ఉడికింది. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఒక 10 నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఏదన్నా అర్జెంట్ ఉందంటే ఇట్లా చేసేసుకోవచ్చు తొందరగా. చాలా బాగుంటుంది. టేస్ట్ గిట్ట బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. కారం మంచిగా నూనెలో ఫ్రై అయిపోతుంది కదా, దానివల్ల బాగుంటుంది. ఇప్పుడు పప్పు అయితే నానబెట్టేసిన పప్పు వేసేస్తున్నా. పప్పు వేసి ఇలా కలిపేసుకున్నాం. బాగుంటుంది. వేసి అంతా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెడితే పప్పు ఉడికిపోతుంది. పప్పు రెడీ అయినట్లగే చేసుకోండి మీరు గిట్ట. ఇలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కొత్తగా ట్రై చేయండి. ఎప్పటికి చేసింది చేయకుండా కొత్తగా ట్రై చేస్తే అప్పుడు మనకి తినడానికి గిట్ట ఇష్టంగా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది బీరకాయ కర్రీ. నేనైతే ఇట్లా చేసిన.
మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. బీరకాయ ముక్కలు ముక్కలు ఉండకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేస్తే చాలా సూపర్గా వస్తుంది టేస్ట్. చూడండి ఒకసారి కర్రీ చూడండి. ఇగో కెమెరా కనిపిస్తలేదు కదా. చాలా బాగా వచ్చింది కర్రీ గిట, ఓకేనా? చాలా మంచిగా ఉంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే సుధం రెడీ అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇదిగో కర్రీ అయితే రెడీ అయింది. చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అసలు స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇక మీరు ఎలా చేస్తారు, నేనైతే ఇట్లా చేసినా, మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా? పోయి ఆఫ్ చేసేస్తున్నా, రెడీ అయిపోయింది కర్రీ. బీరకాయ ముక్కలు ముక్కలు చేసుకుంటే అలాగే ముక్కలే ఉంటుంది. మిక్సీ పడితే కొంచెం గ్రేవీ లెక్క వస్తుంది, పప్పులా కలిసిపోతుంది. అట్లా పిల్లలు గిట్ట అట్లా తింటారు ఇష్టంగా అనేసి నేను కొత్తగా ట్రై చేసిన. మీరు గిట్ట ఒకసారి ట్రై చేయండి.